హాయ్ అండి. ఇది నా మొదటి వ్లాగ్. నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి గోదావరి అమ్మాయి తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ అండి, నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీకు వస్తాయి, నాకు హెల్ప్ చేసినట్టు అవుతారు. ఇది ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన వీడియో అండి. ప్రొద్దుటే లేచి ఇది సుమారు 5:30 అలా అవుతుంది టైం. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీకు ఎర్లీ మార్నింగ్ వర్షం పడినట్టుంది. అందుకని క్లైమేట్, చెట్లు అన్నీ చాలా ప్రశాంతంగా పచ్చగా ఆహ్లాదంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద పిల్లలకి స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతారు కాబట్టి అన్నం ఒక పక్క, పప్పు ఒక పక్క పెట్టి అవి సిమ్లో పెట్టి మిగతా పనులు చూసుకుంటా వస్తున్నాను. ఫస్ట్ వాకలు తుడిచి సందు తుడుస్తాకి వచ్చానండి. వాకలు తుడిచి ఈరోజు సోమవారం కాబట్టి కల్లాపేసి ముగ్గు పెడతాను. తడిగా ఉన్న గురించి తుడుస్తుంటే చెత్త సరిగ్గా రావట్లేదు. ఇక్కడ చూసారండి మా మొక్కలు ఇవన్నీ వర్షం పడి పచ్చగా భలే కనిపిస్తున్నాయి. తుడిసేసానండి, అది ఫుల్ మీకు చూపించలేదు. నీళ్ళు కూడా చిమ్మేశాను. ఇప్పుడు ముగ్గు పెడుతున్నాను. ఏమో చిన్న ముగ్గే పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చి ముగ్గు పోతుంది ఎందుకని చిన్న ముగ్గే పెడుతున్నాను. మీరేం చేస్తారండి? ప్రొద్దుట లేచిన వెంటనే నాకులాగే తుడిచి కల్లాపేస్తారా? అలాగే వంట అయితే చేస్తానండి, అదంతా మీకు చూపించలేదు. వంట చేసేసిన తర్వాత మా పాపకి, మా ఆయన గారికి, అలాగే మా పెద్ద పాపకి, వాళ్ళ ముగ్గురికి క్యారేజెస్లోకి లంచ్ పెట్టేస్తున్నాను. పప్పు టమాటా చేశాను ఈరోజు. అలాగే వారికి నెయ్యి వేస్తాను, అలాగే పచ్చడి వేస్తాను. దాంతోపాటు మా ఆయన గారికి ఆమ్లెట్ కూడా వేసానండి. పిల్లలు వద్దన్నారు, అందుకనే మా ఆయన గారికి ఒక్కరికే వేసాను ఆమ్లెట్. నాకు కూడా పక్కన మధ్యాహ్నం తినడానికి వేడిగా ఉండడానికి హాట్ బాక్స్లో కూడా మిగిలిన అన్నం తీసేసుకున్నానండి. కొత్తగా ఉంది వ్లాగ్ తీయడం. మీరు అడ్జస్ట్ చేసుకుని చూడండి. తీసే కొద్దీ అలవాటు అవుతుంది కాబట్టి ఇక నుంచి ఇంకా బాగా తీయడానికి ప్రయత్నిస్తానండి. మా చిన్నమ్మాయికి అయితే స్కూల్లో కలుపుకోలేదు కాబట్టి నేనే స్పూన్తో కలిపేస్తున్నాను. ఎందుకంటే చేతితో కనుక మనం కలిపితే అది మధ్యాహ్నానికి స్మెల్ వచ్చేస్తుంది. అదే స్పూన్తో కలిపితే మధ్యాహ్నానికి ఫ్రెష్గానే ఉంటుందండి. చిన్న అమ్మాయికి ఒక బాక్స్లో పప్పు, నెయ్యి, అన్నం వేసి కలిపి పెట్టేసి తర్వాత చిన్న బాక్స్లోకి పెరుగు కూడా వేసారండి. పెరుగు, సాల్ట్. పెరుగు అన్నం అయితే కలపను. ఆ అమ్మాయే కొంచెం వాటర్ వేసుకుని మధ్యాహ్నం కలుపుకొని తింటుందండి. ఇది ఇప్పుడు పెరిగేస్తుంది అయితే మా ఆయన గారికి వేస్తున్నాను. పెద్దమ్మాయి అయితే పక్కన కనిపిస్తుంది, ఆ బాక్స్ పెద్దమ్మాయిది. పెద్దమ్మాయి అయితే లంచ్ బాక్స్ ఓన్లీ కర్రీ పట్టుకెళ్తుందండి, కర్డ్ రైస్ పట్టుకెళ్దు. ముగ్గురికి లంచ్ బాక్స్ సర్దేశాను. వాళ్ళు సర్దేస్తే పెద్ద పాప, మా ఆయన గారు వెళ్ళిపోయారు ఫస్ట్. తర్వాత చిన్న పాప వెళ్తుంది స్కూల్కి. ఎప్పుడైతే నేను తీసుకెళ్తానో, మా నాన్నగారు పొలం వెళ్ళకుండా ఇంటికాడ దగ్గర ఉంటే మాత్రం మా నాన్నగారు తీసుకెళ్తారండి. తీసుకొస్తారు. మా చిన్నమ్మాయి ఇప్పుడు యూకేజీ చదువుతుందండి.
బాయ్ చెప్తుంది వెళ్తూ. సరేనండి, కొత్తగా తీసిన మీకు నచ్చినట్లే తీసాను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.